నిన్న మంత్రి నాదెండ్ల మనోహర్ అసలు కొలుసు పార్థసారథి గారు కదా ప్రెస్ మీట్లు బ్రీఫింగ్ ఇచ్చేది లోపల క్యాబినెట్ గురించి. ఒక వారం నుంచి మారుతుంది, మిగతా వాళ్ళు కూడా వచ్చి మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటంటే అసలు మేము ఐవీఆర్ఎస్ ద్వారా తీసుకుంటే 30% కూడా అందట్లేదని తెలిసిందేట. అసలు ఐవీఆర్ఎస్ ద్వారా నువ్వు ఏ పథకాలు అందిస్తున్నావు అని దాని గురించి అడుగుతావని మన వాళ్ళు చాలామంది జోకులు వేస్తారు. నువ్వేమైనా స్కీములు ఉంటే కదా నువ్వు పలానా స్కీమ్ బాగుందా లేదా అని ఐవీఆర్ఎస్ ద్వారా అడగటానికి. సరే ఉన్నాయి అనుకున్నాము. రేషన్ పంపిణీ ఈ వాహనాల ద్వారా జరగలేదని ఇలా దర్యాప్తులో తేలిందట. క్రిమినల్ కేసులు ఉన్నాయట. అరే ఎంత అన్యాయం ఈరోజు. ఇక రేపు మరి 1 తారీఖు నుంచి మా కాంప్లెక్స్లు, మా కమ్యూనిటీలు, మా అపార్ట్మెంట్లు, మా వీధుల్లో పొయ్యి అనే సౌండ్, ఆ సౌండ్తో పాటు వచ్చే రేషను ఎట్లా మరి వీళ్ళందరూ ఎలా వెళ్ళాలి? 3 రోజుల్లోనే పంపిణీ చేశారంటే మాకు ఆశ్చర్యంగా ఉందంటే. ఆయన 3 రోజుల్లోనే పంపిణీ చేశారంటే ఆశ్చర్యంగా ఉంది. అది అసలు సాధ్యం కాదంటే. బండి వేసుకొని వాళ్ళకి అప్పగించిన ఏరియాల్లో పంపిణీ చేస్తే సాధ్యం కాదా? సరే సాధ్యం కాదనుకున్నాను. మరి అంత కోట్లు ఖర్చు పెట్టినటువంటి అంటే దాదాపు 1890 కోట్ల ఎంత లెక్క చెప్పాడు ఆయన, గుర్తులేదు సరిగ్గా. అన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఈ బళ్ళని ఆపేస్తారు, బాగానే ఉంది. ఏం చేస్తారు మరి? బెజవాడ వరదల్లో వరద సాయానికి తోడ్పడింది ఈ బళ్ళే అని చెప్తాడు. మళ్ళీ ఇది వృధా ఖర్చు అంటారు. ఎలా వృధా ఖర్చు అవుతుంది? పైగా మేము గత ప్రభుత్వంలో ఏదైనా మంచిగా ఉన్న వ్యవస్థని ఏమీ బ్రేక్ చేయమని చెప్తూ ఈ రేషన్ పంపిణీ వ్యవస్థను బ్రేక్ చేయటం ఏంటి? మీకు కావాలంటే రేషన్ షాపులు పెట్టండి, పెట్టి బాబు ఓపిక ఉన్నోళ్ళు వచ్చి తీసుకోండి, లేనివాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చిస్తారని చెప్పండి. అంతేగాని సరే వాళ్ళు చేసిన జగన్ అనే ఫోటో మీకు అర్థమైనప్పుడు ఏది రేషన్ సరుకుల మీద ఫోటో తీసేసేయండి. ఇలా చంద్రబాబు గారి ఫోటో అయినా పెట్టుకోండి, లోకేష్ ఫోటో అయినా పెట్టుకోండి, లేదు మోడీ, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఫోటో అయినా పెట్టుకోండి. ఇది ఒక జాతీయ పంపిణీ పథకం కాబట్టి సరుకులది పెట్టుకోండి, ఇబ్బంది లేదు. కానీ దాని పేరు చెప్పి ఏదో అన్యాయం, అవినీతి జరిగిపోయింది ఇక్కడ అని చెప్పేసి ఇప్పుడు వృద్ధులు, దివ్యాంగులకి ఇళ్ళ దగ్గరకే తీసుకొస్తామంటారు. ఎవరు చెప్తారు వృద్ధులు, వికలాంగులని? ఎవరు డిసైడ్ చేస్తారు? రేషన్ డీలర్లు ఇదివరకు ఎట్ట బిహేవ్ చేసేవాళ్ళో తెలుసు కదా. స్టాక్ అయిపోయింది, మూసేసాం, వెళ్ళిపోండి. అసలు ముందు అక్కడికి వెళ్తే వాడు డోర్ క్లోజ్ చేసి ఉంటే ఎవరికి ఫోన్ చేయాలి? అదే ఒక హార్న్ వేసుకుంటూ వచ్చి ఆ ఏరియాలో పంపిణీ చేసి వెళ్తుంటే మీకు ఎందుకు నొప్పి కలిగింది? అంటే ఆ పథకం ఉంటే జనంలో గత ముఖ్యమంత్రి పెట్టిన పథకం కదా అనుకుంటారని ఇక్కడ మీ పేరు మార్చుకోండి. ఎందుకంటే మనం 2014-19 మధ్యలో పంపిణీ చేసినటువంటి ఈ గుట్ట సంచీలు ఉన్నాయి కదా, వాటి మీద ఇప్పటికీ ఉన్నాయి కదా, చంద్రన్న పథకం అవి ఇవన్నీ ఏవో రేషన్ సరుకులు, రంజాన్ తోఫాలో వాటి మీద చంద్రబాబు గారి ఫోటోలు ఉన్న సంచులు ఇప్పటికీ కనపడుతుంటాయి బస్సుల్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు. వాళ్ళు చూసేది ఆ సంచిలో వేసి ఇయటమే కానీ సంచి మీద ఎవరు బొమ్మ ఉందని కాదు. అట్లానే మీరు ఏం పథకాలు ఇస్తున్నారని చెప్పేసి ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేయించారు. కొన్ని పథకాలు ఉండే ఉంటాయి మీ దృష్టిలో, ఏంటవి? 30% పైగా నిన్న క్యాబినెట్ భేటీలో మంత్రి గారు అందరినీ చంద్రబాబు గారు రఫాడిచ్చారని తెలిసింది. ఏమని? గ్యాస్ పంపిణీ పథకం గురించి మంత్రులు ఎవరెవరు ఎంతమంది వెళ్ళారు జనం ఇంటికి ఆ స్పందన కనుక్కోవటానికి అని. ఎవరు వెళ్ళలేదని చెప్తున్నారంట. అది నిజమా? నిజంగానే ఎవరు వెళ్ళలేదని చెప్పారా, లేదంటే కొంతమంది వెళ్ళామని చెప్పారా? మరి చంద్రబాబు గారి ఆగ్రహానికి కారణం ఏంటి? లోపం మీలో పెట్టుకొని మన వాళ్ళు ఎవరో కింద కామెంట్ పెట్టారు, నాన్ పెర్ఫార్మెన్స్ ఆర్ టాకింగ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ పెర్ఫార్మెన్స్ అని. అంతే ఉంటుంది. పని చేయలేనివాడే గతంలో పనిచేసిన వాళ్ళ గురించి మాట్లాడతాడు. దాని గురించి వదిలేసేయండి. కానీ జనాభిప్రాయం ఎలా ఉన్నప్పుడు కాస్త కూస్తూ జనాలకి శ్రమ తగ్గించే పనిని కూడా తీసేసి సోమరపోతులను చేసే, ఇది కూడా సోమరపోతులను చేసిన పథకం అంటారా ఏంటి? ఇప్పుడు తెలుస్తుంది ఏది మనకి అన్ని వసతులు ఉన్న 25 కేజీల బస్తాని తీసేసుకుని హ్యాపీగా వాటిని రేషన్ షాపుల నుంచి తెచ్చుకున్న తర్వాత రేట్ ఎక్కువకి బయట అమ్ముకున్న వాళ్ళ భాగవతం అంతా బయటపడుతుంది. ఇప్పుడు మాట్లాడమనండి. మీరు ఇచ్చేదే ఒకటి, దాన్ని కూడా రద్దు చేసేస్తే అలా రేషను ఎలా తెచ్చుకుంటారండి? సరే గతంలో తెచ్చుకున్నారు కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్ళకి మనం సమాధానాలు చెప్పలేం. కానీ ఆ పథకం ఎలా అమలైంది అనేది లబ్ధిదారులందరికీ తెలుసు. లబ్ధిదారులు కాని వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకో తెలుసా? రేషన్ కార్డు ఉన్న వాళ్ళ ఇంటి పక్కన లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. రేషన్ కార్డు లేని వాళ్ళు అంటే పేదవాళ్ళని కాదు, రేషన్ కార్డు లేని ఫ్యామిలీలు ఉంటాయి కదా, వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, తీసుకొచ్చి ఇంటి దగ్గర పంపిణీ చేయటం.
వాళ్ళందరూ కళ్ళ ముందు కనబడిన పథకాన్ని నిస్సిగ్గుగా అసలు జరగలేదు, ఇది ఇందులో అవినీతి జరిగిందంటే ఒకవేళ అవినీతి జరిగింది అనుకోండి, దాని మీద కేసులు పెట్టండి. అంతేగాని రీరేషన్ని డెలివరీని క్లోజ్ చేసేయటం ఏంటి, ఇది తప్పు కదా. మరి రేపొద్దున దీన్నే ఆదర్శంగా తీసేసుకొని ఇదే స్ఫూర్తితో పెన్షన్లు కూడా మనం ఎందుకు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలి, పెన్షన్లు కూడా బ్యాంకులో వేసేద్దాం అంటారా? అన్నారు. ఎందుకో తెలుసా, ఇది ఇంటింటికి వెళ్ళి ఇచ్చే పథకంలో పబ్లిసిటీ లభిస్తుంది కదా, చేయొచ్చు. బ్యాంక్ వెళ్ళి తీసుకోండి అని బ్యాంకు ఖాతాల్లో పడ్డ 4,000 కూడా వెంటనే బ్యాంక్ వాళ్ళు SMS ఛార్జీలని, మెయింటెనెన్స్ ఛార్జీలని లేపవచ్చు, బ్యాంక్ వాళ్ళు కట్ చేసేస్తారు. అప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఏం తెలుస్తుంది, బ్యాంకులు మన దగ్గర ఇవన్నీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కదా మనం పెట్టేది, ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా అంతే ఉంటాయి. మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే కట్ చేస్తాయి, బ్యాలెన్స్ కాస్త కూస్త మిగిలిస్తే SMS ఛార్జీలు అంటారు, ATM విత్డ్రాయల్ ఛార్జెస్ అంటారు. ఎందుకంటే 5 సార్లకు మించి తీస్తే 23 రూపాయలు వేస్తారు ఒక్క, మినిమం 23 రూపాయలు. అక్కడ 200 ఉన్నాయనుకోండి, 100 తీస్తే 23, 100, 23, 123, 73, ఇక తీయడానికి కూడా ఉండదు. ఇది 5 సార్లు తీసిన తర్వాత. అంచేత క్యాషే పంపిణీ చేయాలి. అంటే ఇచ్చేది 4,000, 5,000, 6,000 ఎంతైనా కానివ్వండి, క్యాష్ పంపిణీ చేయాలి. క్యాష్ పంపిణీ చేయాలంటే మనిషి వెళ్ళాలి, మనిషి వెళ్ళినప్పుడు చక్కగా పబ్లిసిటీ వస్తుంది. ఏమో ఆ స్ఫూర్తితో ఇది కూడా రద్దు చేస్తారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సోమరిపోతుల నుంచి శ్రమజీవులుగా తయారు చేసే ఒక లక్ష్యం ఉంది చూశారు, అది గొప్పది కాబట్టి. బై.